నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మానిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, తాజాగా సిపిఎం నేత డ్రగ్స్ వ్యతిరేకంగా ఫైట్ చేసేటువంటి పెంచలయ్య అనే వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యారు. ఆయనకు సంబంధించి బాగా ట్రెండింగ్లో ఉంది సార్. అయితే దీనికి A1 అక్యూజ్డ్గా కామాక్షమ్మ అనేటువంటి ఆవిడ పేరు బాగా వినపడతా ఉంది. ఆ కామాక్షమ్మ ఎవరు, ఆమె నేపథ్యం ఏంటి? గతంలో ఆవిడ చిత్తుకాయతలు కొనే స్థాయి నుంచి ఈ రోజు కోట్లకు పడగలెత్తారు. ఆవిడ అనుచరులు మరి హత్యలు చేసే అంతగా ఎదిగారు. ఈ గంజాయి మీద ఆవిడ చాలా గంజాయిని సేకరించి విక్రయిస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. పూర్తిగా మీ అభిప్రాయం ఏంటి సార్ దీని మీద? ఇప్పుడు ఆ పెంచలయ్య ఆయన సిపిఎం నాయకుడు. సాధారణంగా కమ్యూనిస్టులు ఏం చేస్తారంటే సమాజంలో జరుగుతున్న అక్రమాల మీద, దోపిడీ మీద, ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాల మీద గొంతిప్పుతారు, వాళ్ళు పోరాడతారు. ఇది కొంతమందికి కమ్యూనిస్టులు కాకపోయినా సరే ఆ బాధ్యతగా విలేకరులుగా ఉన్న వాళ్ళు కానీ కొంతమంది చాలా ఫైట్ చేస్తారు. ఆ క్రమంలో ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ బారిన పడతారు. ఇది నచ్చని వాళ్ళు వాళ్ళని ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, ప్రలోభ పెడతారు, బెదిరిస్తారు. ఏది లొంగకపోతే పైకి పంపించేస్తారు. అదే జరిగింది ఇక్కడ. ఆయన లొంగలేదు వాళ్ళ ప్రలోభాలకి. ఈ అరవ కామాక్షి అన్న పేరు ఇదివరకు ఒకసారి 2021-22లో ఒకసారి బయటకు వచ్చింది. ఈవిడ గంజాయి రవాణా చేయటం, ఆ గంజాయి కేసులోనే పట్టుబడింది. ఓకే. పట్టుబడితే అప్పట్లో ఎస్పీగా ఉన్న విజయారావు గారు ఈ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, వీళ్ళ అదుపులో తీసుకున్నాం, వీళ్ళకి శిక్ష పడేలా చేస్తాం, ఇంకా వీళ్ళ వెనకాల ఎవరెవరు ఉన్నారో వెతుకుతున్నాం, వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. వీళ్ళు అరెస్ట్ చేశారు. అప్పుడు తర్వాత మళ్ళా కట్ చేస్తే ఇప్పుడు తేలింది. మధ్యలో ఏం జరిగిందో తెలియదు, అలా వదిలేశారు. ఆ వాళ్ళ ఈ గంజాయి కేసులో పట్టుబడిన ఈమె ఈ స్థాయిలో మర్డర్లు చేయించి స్టేజ్కి వచ్చిందంటే తక్కువ టైంలోనే ఈ వైసీపీ పార్టీ ఉన్నప్పుడు వీళ్ళకి సహకారం లభించి బయట తిరగటం వల్ల, వదిలేయటం వల్ల ఇవాళ ముదిరిపోయి హత్యల దాకా వచ్చారు. స్మగ్లింగు, మత్తు పదార్థాల సప్లై, స్క్రాప్ కొని అమ్మి పరిస్థితి నుంచి ఈ స్టేజ్కి అలా అంచెలంచుగా ఎదిగేసి మర్డర్లు చేసే స్థాయికి వచ్చారు. అరుణ ఒక ఆవిడ కూడా ఆ లేడీ డాన్ అని చెప్పేసి పేపర్లో వచ్చింది. మొన్న ఆవిడ బెయిల్ కూడా వచ్చింది. అంతకుముందు ఒకసారి శ్రీకాంత్ అన్న అతనికి ఒక బెయిల్ తెచ్చుకున్నారు, పెరోల్ బెయిల్, నెల్లూరులో. నెల్లూరు కేంద్రంగానే, ఉమ్మడి నెల్లూరు జిల్లా కేంద్రంగానే మొన్న మధ్యన ఒక ఆయన చంపేశారు. ఈ రకంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించుతున్నారు వాళ్ళు. చేసేది అక్రమ వ్యాపారం. ప్రజలకు యువత పాడైపోతూ ఉంటారు ఆ గంజాయి సేకరించడం. ఇలాంటి పరిస్థితుల్లో హత్యల దాకా వెళ్ళారంటే ఒక రకంగా ప్రజలు భయభ్రాంతులు గురి చేస్తారు. వాళ్ళని హ్యాండిల్ చేయాలన్న వాళ్ళు కూడా వీళ్ళతో ఎందుకురా బాబు, వీళ్ళ విషయం బయట తీసుకురావాలనుకున్న విలేకరులు అటు ఎవరైనా న్యూస్ వాళ్ళు కూడా భయపడతారు కదా. అవును. అయితే సార్, ఆవిడ టీడీపీ మహిళ అంటూ ఈరోజు సాక్షిలో కథనం వచ్చింది. మీకు సాక్షిలో ఇవి ఏది కూడా మీరు పట్టించుకోకూడదు. అంటే వాస్తవాలు కాదంటారు. అసలు టీడీపీలో అటువంటి వాళ్ళు ఉండరండి. ఆ పార్టీలో ఎప్పుడన్నా తెలియకుండా దూరినా వెంటనే తోసేస్తారు ఏదో రకంగా బయటికి. ఉపేక్షించరు. అసలు ఒప్పుకోరు. రూల్స్ అగైనెస్ట్ ఉంటే అసలు రూల్స్ అని కాదు, ఈ మాత్రం ఇలాంటి చరిత్ర ఉండి వచ్చిందనుకో అది తెలిసిన దారితో చేస్తారు బయట తెలియకుండా చేర్చుకుంటే. మీకు అలాంటి క్రిమినల్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరూ అందులో ఎక్కువ ఉంటారు వైసీపీలో. వాళ్ళే ఇందులో ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు అటు నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. బేసిక్ గా టీడీపీ క్యాడర్ దాన్ని ఎంకరేజ్, భయం వాళ్ళకి. సమాజం పట్ల బాధ్యత, చట్టం పట్ల గౌరవం, భయం భక్తి రెండు ఉంటాయి. అంచేత వాళ్ళు ఈ టైప్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా ఉండడానికి ఇష్టపడరు. పైగా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోడు, ఆ పార్టీ కార్యకర్తలు కానీ ఆ పార్టీ నాయకులు కానీ. అయితే సాధారణంగా టీడీపీని అభిమానించే వాళ్ళు లేదా సానుభూతి పరులు కూడా ఇటువంటి అంటున్నవారు 90%, 10% ఎక్కడన్నా ఉంటారు, ఉంటే ఉండొచ్చు. కానీ ఈ అరవ కామాక్షి మాత్రం వైసీపీ బ్యాచే, ఖచ్చితంగా అనుమానం లేదు. వాళ్ళైతేనే ఇలాంటి పనులు చేయగలుగుతారు. విచిత్రం ఏంటంటే ఈ ప్రభుత్వంలో చేయగలుగుతుంది కాబట్టి మనం కొంచెం దీన్ని ఈ ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. అక్కడ లోకల్ లీడర్స్ అందరూ కూడా దీనికి రెస్పాన్సిబిలిటీ, బాధ్యత వహించాలి. ఎందుకంటే ఊరికే మేము పదవులు వచ్చి మొత్తానికి 100% 100% స్ట్రైక్ రేట్ ఉంది, మంత్రి పదవులు ఉన్నాయి, మేము ఎమ్మెల్యేలు అయిపోయాం, ఊరు కౌరులు చెప్తాం కాదు, అరికట్టాలి. ఇలాంటి ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందే. అక్కడ ఎమ్మెల్యేలు ఎవరున్నారో, మంత్రులు ఉన్నారో కూడా అందరూ బాధ్యత వహించాలి. సో దీన్ని బేస్ చేసి అధికార పక్షంలో వాళ్ళు ఊరికాళ్ళ మీద తోసి వదిలేస్తాం కుదరదు. వాళ్ళే ఓసీపీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు దొంగలే, ఖచ్చితంగా యాంటీ సోషల్ ఎలిమెంట్సే. అది కొత్తగా చెప్పేదే ఉంది. మీరు వాళ్ళని ఎందుకు వదిలేశారు ఇప్పుడు వాళ్ళని, మీకు తెలియదా ఊళ్ళోడికి? దానికి బాధ్యత వహించాలి. బాబు గారు కూడా గట్టిగా నిలదీయాలండి, కఠినమైన శిక్షలు వేయించాలి. ఇప్పుడు మామూలుగా అరెస్ట్ చేసారు, తీసుకెళ్లారు, ఓ రౌండ్ కూడా వేయాలి వాళ్ళకి.
శుభ్రంగా నలుగు కట్టాలి. ఎందుకంటే హత్యల దాకా వెళ్ళిపోవటం ఏంటంటే చంపేయటం ఏంటంటే అన్యాయం కదా అది. అదే సార్, హత్యల దాకా పోయిందంటే ఖచ్చితంగా ఏదో ఒక రాజకీయ నేత ఆవిడకి వెన్నుదన్నుగా ఉన్నాడు అనేది మీకు లేకుండా ఉంటారు. ఇటువంటి వాళ్ళందరూ సొంతంగా ఏం ఎదుగుతారు? లేదా వీళ్ళు ఎదిగిన తర్వాత రాజకీయాల్లోకి వస్తారు, రాజకీయ నేతలన్నా వీళ్ళు తయారు చేస్తారు, వీళ్ళు ఎదిగిన తర్వాత రాజకీయ నేత జారితీస్తాడు. సో ఉన్న ప్రభుత్వం మూలాల్లోకి వెళ్ళి ఆ కలుపు మొక్కలను తీసేయాలి, మొత్తం తీసేయాలి, వేళ్లతో పెకలించాలండి. ఎందుకంటే నెల్లూరు జిల్లా మీద చాలా కంప్లైంట్లు వస్తున్నాయి ఇప్పుడు. ఈ రాష్ట్రంలోని మటల గిట్టలో ఎక్కువైపోయినాయి ఈ మధ్యన. ఇది ప్రాబ్లం వచ్చేస్తుంది. ప్రభుత్వానికి ఇంత కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళు, వాళ్ళ ఉద్దేశాలు అంత మంచిగా ఉన్నాయి, ప్రజలు అంత గౌరవం ఇచ్చారు. వీళ్ళు ఇలాంటి పనులే చేస్తారండి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వైసీపీ మళ్ళీ ప్రజల్లో నమ్మకం తెచ్చుకోలేరు, ప్రజల్లో ఆదరణ పొందలేరు, వాళ్ళు నమ్మించలేరు. అప్పుడు ఏం చేయాలి? ఎదటోడు చెడ్డోడు అనిపించాలి, ఎదటోడు చేతగానోడు అనిపించాలి. అందుకు నేను నోటుకు వచ్చినట్టు తిడతారు. వాళ్ళు ఏమన్నారు కాబట్టి వాళ్ళు తిడుతున్నా ఏమంటలేదు ఏటయ్యా అని వీళ్ళు తిట్టుకోవాలి. ఈ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తారు, దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు, వాళ్ళు తిట్టుకోవాలి. వీళ్ళు చేసే పనులు అన్నట్లకి ప్రభుత్వం సమానం చెప్పుకోవాలి. ఆ బంధం ఎంచుకున్నారు. ఇప్పుడు దాని మొగ్గలను తుంచేయాలి, మోకాలు గడి తీసేయాలి, అప్పుడు దారిలోకి వస్తారు. మీరు అన్నట్టుగానే కల్తీ మద్యం కూడా గతంలో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అనుకో ఎట్లా చేశారో మనం చూసాం. అంటే జోగి రమేష్ ఈ ప్రభుత్వం వచ్చాక కూడా అంటే ఇటువైపు బదనాం చేయడానికి చేశారు. అలాగే ఈ గంజాయిని కూడా ఇప్పుడు ఈ విధంగా స్ప్రెడ్ చేసి గంజాయి కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్టుగా రాస్తున్నారు సార్. అదేనండి, ఇప్పుడు వాళ్ళకి ఏ రకంగానో రహదారుల్లో వాళ్ళు వెళ్ళి ఏది సాధించలేరు, అడ్డదారిలో కూడా కష్టంగా ఉంది. అందుకని ఇక మరీ వంకర దారిలో పోతున్నారు వాళ్ళు, డొంక దారిలోకి. ఇది అనమాట ఏంటి, నకిలీ మద్యం అమ్మించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనుకుంటారు. ఎస్, దొరికిపోయారు. ఈ గంజాయిలు అమ్మి ఏమీ మానకుండా దొరికిన వాళ్ళు దొరుకుతున్నా, వాళ్ళు ఏకల టీంలు పెట్టి వేటాడేస్తున్నా అది మానకుండా చేస్తున్నారు. మీకు ఇష్టమైనట్టు తిట్టేస్తా చూసుకోవాలి ఏమంటలేదు అనుకుని ఎవరి మీద కోపం వస్తుంది? మనకి ప్రభుత్వమే కోపం అవుతుంది. సార్, తాజాగా ఏయూలో ఆంధ్ర యూనివర్సిటీలో స్టూడెంట్ విభాగం అధ్యక్షుడే పట్టుబడ్డాడు. క్లియర్ కట్ వాళ్ళే దీన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా. డ్రగ్స్ అంచేత ప్రభుత్వం ఒక కొలిక్కి వచ్చింది, సంవత్సరం అయింది కరెక్ట్ గా. డిసెంబర్ పూర్తి అవుతే సంవత్సరం అవుద్ది. ఊరికి 2 ఏళ్ళు అయిపోయింది అది ఇది అంటున్నారు వాళ్ళు. అవును అవును, సంవత్సరం ఇంకా 3.5 ఏళ్ళు ఉంది. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే ఏముందండి 2 ఏళ్ళు అయిపోయింది అప్పుడే అంటున్నారు. అవును, 6 నెలలు ఎలా గెలిపోతారు ఎక్స్ట్రా? తెలంగాణ ప్రభుత్వం అయింది 2 ఏళ్ళు చచ్చి చేయడు ఇప్పటికి. కరెక్ట్. ఇంకా 3 ఏళ్ళు ఉంది వాళ్ళకి. ఆంధ్రాకి 3.5 ఏళ్ళు ఉంది. తుక్కినార్ల ఈ 6 నెలల్లో రేపు జూన్ 12 మళ్ళీ ప్రమాణ స్వీకారం రోజు వచ్చేటప్పటికి 6 నెలల్లోనూ 6-7 నెలలు ఉంటుంది. ఇంకా డిసెంబర్ 1వ తారీఖు వాళ్ళ కుమ్మి మోకాలు చెప్పులు తీసేసి చేతులు పెట్టేయాలి వీళ్ళకి. జరుగుతుంటారు డెఫినెట్ గా. తలుచుకుంటే అంతసేపు అండి. ఇప్పటికే కొళ్ళారు చేస్తున్నారు. క్లియర్ పిక్చర్ వచ్చింది ప్రభుత్వానికి. వీళ్ళ సంగతి చూడాలనుకుంటున్నారు. మీరు చూడండి రేపు నుంచి ఎలా ఉంటాయి వరుస పెట్టి. థ్యాంక్ యూ సార్.